నమస్తే వీధుని స్వాగతం లక్ష్యం సమాజీతం. గత కొన్ని రోజుల క్రితం జరిగినటువంటి కొంపెల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో అనూహ్యంగా కొంపెల్లి 11వ వార్డు కౌన్సిలర్గా ఎన్నికైనటువంటి జోష్నా శివారెడ్డి గారు ఈ యొక్క కరోనా లాక్డౌన్ పీరియడ్లో అపన్నస్తాలు అందిస్తూ స్నేహ ట్రస్ట్ ద్వారా చాలామంది కూడా సహాయ సహకారాలు అందించారు. ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి రాజకీయాల్లోకి రావటం, సహకారాలు అందించడం, ఈ యొక్క 6 నెలల పీరియడ్లో తన రాజకీయం నుంచి ఏమి నేర్చుకున్నారు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మొత్తం మీరు చూస్తే యంగ్ లీడర్స్ చాలా తక్కువ రాజకీయం అంటే ఇది ఒక కంపు అంటారు. ఒక మహిళలుగా సాఫ్ట్వేర్ రంగాన్ని వదిలిపెట్టి ఇలా ఎందుకు రావాల్సి వచ్చింది? రావడం అయితే అనుకోకుండా జరిగిందండి. అంటే ప్లానింగ్ అట్లా ఏం లేదు, అనుకోకుండా రావడం జరిగింది. ఇంకా అనుకోకుండా వచ్చాము. ఇంకా ఇది రాగానే కరోనా ఒకటి ఇది విజృంభిస్తుంది. సో ఇంకా సేవా కార్యక్రమాల్లో బిజీ అయిపోయాం. అంటే ఇంతమందికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా లేదండి, ఎట్లాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. రాజకీయం అంటే చేసినా చేయకపోయినా రాళ్ళు పడుతూనే ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు తక్కువ పీరియడ్ అయినా ఏది చేసినా కూడా ఇంతమందికి మాట్లాడటం వేరు, ఇప్పుడు హోదాలో ఉండి మాట్లాడటం వేరు. ఎలా అనిపిస్తుంది? అవును, ఖచ్చితంగా మనం ఉన్నట్టు మాట్లాడినా కానీ మనకు యాంటీగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నా కానీ జస్ట్ 2-3 బ్యాగ్స్ ఇచ్చి ఫొటోస్ దిగుతున్నారు అని అనేవాళ్ళు కూడా ఉంటున్నారు. అయితే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు దయచేసి మాతో పాటు రండి. మీరు కూడా ఒక 2-3 అవర్స్ మాతో పాటు అక్కడ నిల్చుని చూడండి, నిజంగా జెన్యున్గా ఇస్తున్నామా లేదా అని మీకే తెలుస్తుంది. ముఖ్యంగా రాజకీయంలోకి వచ్చేటప్పుడు చాలామంది కూడా చెప్పేది సేవ చేస్తామని వచ్చారని అంటారు. అది పక్కన పెడితే ఒక మహిళగా మీరు ఇప్పుడు ప్రభంజనం వీస్తుంది, కారు ప్రభంజనంలో మీరు గెలిచారు. ప్రజలను ఎలా చూరగొన్నారు? ఏ ఒక్క అస్త్రాలు మీ దగ్గర పనిచేశాయి? మేము చెప్పింది ఒక్కటేనండి. నా వార్డులో నేను క్యాన్వాసింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగిన బేసిక్ థింగ్స్ ఏదైతే వాటర్ కావాలని, స్ట్రీట్ లైట్స్ కావాలని, CCTVs కావాలని, కొన్ని ఏరియాస్ అంటే హైవేకి దూరంగా ఉన్నాయి, వాళ్ళకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కావాలని కొన్ని అడిగారు. సో వాటికి మాత్రం హామీ ఇచ్చాము. మేము వాళ్ళు అడిగిన దానికి బేసిక్ థింగ్స్ అవి చేయాల్సిందే మనం, కాబట్టి అవి చేస్తామని చెప్పాము. అది కాకుండా మన ఎంపీ గారు కూడా కొన్ని ఏరియాస్లో వాటర్ లేవు, ఎంపీ రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళకి వాటర్ లాంటి సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చాము. అవి పనులు కూడా జరుగుతున్నాయండి. సడన్గా ఒక పార్టీని ఎన్నుకునే ముందు మీరు ఇంతకుముందు రాజకీయం లేరు కనుక చాలామంది కూడా గెలిచిన పార్టీలో, సీఎం ఉన్న పార్టీలో కానీ, ఇప్పుడు గెలుపుపోయే పార్టీలో కానీ, ఈ కేంద్రంలో ఉన్న పార్టీని చూస్ చేస్తారు. కానీ కేంద్రంలో, రాష్ట్రంలో లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ అనుకోవడానికి కారణాలు ఏమైనా? అంటే మేము అధికారం కోసము ఏదో అధికారంలో ఉండి, అఫ్కోర్స్ అధికారంలో ఉంటే ఇంకొంచెం ఎక్కువ సేవ చేయొచ్చు, కానీ అధికారం మాత్రమే కాదు, సర్వీస్ చేయడానికి వచ్చాము. కాంగ్రెస్ పార్టీలో రావడానికి ఇన్స్పిరేషన్ మాత్రం మాకు మా మన ఎక్స్ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు. మేము ఆయన ఫాలోవర్స్ అండి. ఆయన కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి, రేవంత్ రెడ్డి గారు ఆయన ఫాలో అవుతాం కాబట్టి వాళ్ళతో పాటు కాంగ్రెస్లో ఉన్నాం. ఇంతమందుకు మీ యొక్క అంటే సాఫ్ట్వేర్ చేశారు కదా, మీకు డైనమిక్గా అంటే లీడర్ లక్షణాలు ఎలా అబ్బాయి? లీడర్ లక్షణాలు అనడం కన్నా ఫస్ట్ నుంచి కూడా నలుగురితో మాట్లాడడం, ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళు ఏదైనా చెప్పింది వినడం, అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకోవడం. ఇప్పుడు సాఫ్ట్వేర్లో కూడా ఏముంటుంది, క్లయింట్తో మాట్లాడినప్పుడు వాళ్ళకి ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని నోట్ చేసుకొని ఐడెంటిఫై చేసి రెక్టిఫై చేసి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. సో ఇంట్లో అయినా అంతే. ఇప్పుడు ఇంట్లో ఒక మహిళ ఇల్లు నడిపిస్తున్నప్పుడు బయట కూడా ఐ థింక్ విమెన్ కెన్ డూ బెటర్. అఫ్ కోర్స్ ఎవ్రీబడి కెన్ డూ, బట్ విమెన్ కెన్ డూ బెటర్. ఇప్పుడు ఒక ఇంట్లో నేను ఒక ఫ్యామిలీని నడిపిస్తున్నప్పుడు వై కాంట్ ఐ డూ అవుట్ సైడ్? సేమ్ అది కూడా నా ఫ్యామిలీ అనుకొని ఎక్కడ ప్రాబ్లం ఉందో, ఎవరి ప్రాబ్లం ఉందో వాళ్ళ నుంచి తెలుసుకొని వాళ్ళకి కావాల్సింది చేస్తే సరిపోతుంది. కొందరు అగ్రెసివ్గా ఉంటారు, కొందరు కూల్గా మాట్లాడతారు, కొందరు రిక్వెస్టింగ్గా మాట్లాడతారు, రకరకాల మనుషులు ఉంటారు. ఎవరు తప్పు కాదు, కాకపోతే వాళ్ళని మనం ఎట్లా మాట్లాడాలి, వాళ్ళు చేసేది ఇలా మాట్లాడకూడదు, ఇలా ఉండాలి, నీకు ప్రాబ్లం ఉంటే చెప్పండి, సాల్వ్ చేద్దాం. సాల్వ్ కూడా అన్నీ చేస్తామని కూడా మనం చెప్పలేం. అంటే నా పరిధిలో నేను చేయగలిగినవే చేస్తాను. ఆ విషయం వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అర్థం చేసుకుంటారు. అంటే ఒక ఫ్యామిలీ లాగానే ట్రీట్ చేస్తున్నాను కాబట్టి నాకేమి ఇబ్బంది అనిపించట్లేదు. సాఫ్ట్వేర్ అనగానే 2 హాలిడేస్, మిగతా రోజుల్లో కూడా కూల్ వెళ్ళటం, శాలరీ తీసుకోవటం, ట్రిప్స్ కూడా వేస్తుంటారు. కానీ ఇది ప్రజా జీవితం. ఎప్పుడు కూడా 24 hours ఫోన్ చేసిందంటే ఎక్కడ ఉంటుంది మేడం, ఇక్కడ డ్రైనేజ్ పొంగిందని, ఇక్కడ వాటర్ రావట్లేదని, అక్కడ ఇది ఉందంట. దీన్ని ఎలా మీరు బేరీ చేస్తారు?
అవునండి. మ్యాక్సిమం హ్యాండిల్ చేసుకుంటున్నానండి. ఇప్పటికైతే కొంపల్లి వరకే కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు హ్యాండిల్ ఆన్ మై ఓన్. కాల్స్ ఇంక డైలీ ఆఫ్టర్‌నూన్ వరకి మ్యాక్సిమం కాల్స్, మెసేజెస్‌తోనే సరిపోతుందండి. వాళ్ళకి అంటే ఎక్కడ ఏమున్నాయి అన్నీ నోట్ చేసుకొని ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ మున్సిపాలిటీలో వాళ్ళకి చెప్పడము, ఈ ప్రాబ్లమ్ ఉందని వాళ్ళని ఫాలో అప్ చేయడం. మనం ఒకసారి చెప్పిన తర్వాత వాళ్ళు కూడా బిజీగా ఉండో ఫర్ సమ్ రీజన్ మర్చిపోవటం లాంటివి కూడా జరుగుతుంటాయి. వాళ్ళ వెనకబడి మనం చేయించుకోవాలి. ఇంకా ఫాలో అప్ చేస్తూనే ఉండాలి తప్పదు. మీ మీ పరిధిలో, మీ కౌన్సిలర్ పరిధిలో మీ యొక్క మరి ఈ డివిజన్‌ను ఎలా తీర్చిదిద్దాలనుకుర్రు? మీ దగ్గర ఉన్న ప్రణాళిక? యాక్చువల్గా నేనున్న వార్డుకి మాత్రం నేనేమనుకున్నా ఎవరికి వాటర్ ఇబ్బంది ఉండకూడదు. ముఖ్యంగా వాటర్ బేసిక్ థింగ్ అండి అది వాటర్ అనేది. సో అందరికీ నీళ్ళు ఉండాలి. ప్రతి ఇంటికి, ప్రతి అపార్ట్మెంట్ ఫ్లాట్కి వాటర్ అనేది చెందాలి. అది కాకుండా స్ట్రీట్ లైట్స్ అండి. రాత్రిలో అయితే మహిళలు వెళ్ళడానికి, జాబ్స్ని చేసి ఇంటికి వెళ్ళడానికి లాంటివి ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ రక్షణ కోసము స్ట్రీట్ లైట్స్, సీసీటీవీస్ లాంటివి కావాలి, ఖచ్చితంగా ఉండాలి. ఇవే కాకుండా కొన్ని ఏరియాస్కి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదండి. వాళ్ళు హైవే నుంచి ఒక 1-2 కిలోమీటర్స్ నడవడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. అది కూడా నేను నెక్స్ట్ కౌన్సిల్ మీటింగ్లో మాట్లాడదాం అనుకుంటున్నాను. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏదైనా కావాలని చెప్పి. ఇవి కాకుండా ఇంకా ఏముంటే ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు లేని వాళ్ళకి అవి ఏవైనా ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉంటాయో అంటే నిజంగా నిరుపేదలైన వాళ్ళకి చెందాల్సిన వాళ్ళకి అవన్నీ ఉండాలండి. ప్రభుత్వ పార్టీలో ఉంటే నిధులు ఎక్కువ ఇస్తారన్నట్టు టాకు. మరి మీరు ప్రభుత్వ అపోజిట్ పార్టీలో ఉన్నారు. నిధుల విషయంలో మీరు ఎలా కొట్టాడగలుగుతారు? ఎలాగ మీరు వారిని కన్విన్స్ చేసి తీసుకొస్తారు అధికారులను కూడా? నేను అవసరమైన చోట రిక్వెస్ట్ చేస్తున్నాను. రిక్వెస్ట్‌తో పని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను. కాదు అన్నప్పుడు ఇంకా నాకు రావాల్సిన మా హక్కు కోసం నేను పోరాడుతున్నాను కూడా. అంటే మా వార్డుకు కూడా రావాల్సిన నిధులు రావాలి. అంటే మా హక్కు మాకు చెందాల్సినవి ఏవైతే ఉంటాయో మా వార్డు ప్రజలకి అవి ఖచ్చితంగా కావాలని నా స్ట్రగుల్ నా పోరాటం నేను చేస్తున్నానండి. మనం రోడ్డు మీద వెళ్తుంటాం మన డివిజన్లో. అంటే మీరు కాకుండా ఎవరు వెళ్ళినా రోడ్డు బాగలేకపోయినా ఎవరు కౌన్సిలర్ అంటారు. వాటర్ సరిగా మురుగు పొంగినా కూడా ఎవరు కౌన్సిలర్ అంటారు. ఇకపోతే అక్కడ ఉన్నటువంటి స్కూల్స్ అయితేనేమి, చిన్న హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ కాలేజీలు కూడా ఇవన్నీ కూడా కేవలం ప్రజాప్రతినిధి మీదనే ఆధారపడి ఉంటాయి. మరి ఇలాంటి విషయాలను మీరు మరి ఎమ్మెల్యే దృష్టి కానీ అధికారుల దృష్టి కానీ తీసుకెళ్లేటప్పుడు ఎలా ప్రణాళిక చేసుకుంటారు? నేను ప్రస్తుతం మన వార్డులో కొన్ని రోడ్స్ బాగాలేవండి. గత కౌన్సిల్ మీటింగ్లో ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు చైర్మన్ గారు, కమిషనర్ గారు ముందు కూడా నేను ఈ విషయం చెప్పాను. కొన్ని రోడ్స్ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పేసి. సో అవి శాంక్షన్ అయ్యాయండి. ప్రస్తుతానికి మాత్రం నేను ఎక్కడెక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ఐడెంటిఫై చేసి 1 by 1 అన్నీ ఒకే రోజు జరగవు కాబట్టి ఒక్కొక్క మీటింగ్లో ఒక్కొక్క పాయింట్ నావి అంటే ఏ పనులు జరగాలని చెప్పి ఒక్కొక్క పాయింట్ రేజ్ చేసి ఒక్కొక్కటి అడుగుతూ నేనున్న 5 yearsలో మ్యాక్సిమం అన్నీ సాల్వ్ చేద్దామని అనుకుంటున్నాను. ఇంటికి దీపం ఇల్లాలు. మరి మీ డివిజన్ చక్కగా దిద్దే విషయంలో జిహెచ్ఎంసీ వాళ్ళు అయితేనేమి, మరి ఇప్పుడు రాబోయేది మలేరియా, వర్షాకాలం బాగా ఎక్కడ చూసినా చిన్న చిన్న గుంతలలో వాటర్ నిండి వచ్చే విజృంభించే అవకాశం ఉంటుంది. మరి అధికారులను, ప్రజలను ఎలా అప్రమత్తం చేస్తారు? ఇది అందరూ కలిసి చేయాల్సిందండి. ప్రభుత్వము, అధికారులే కాకుండా మనం కూడా అంటే వాళ్ళు చేసేది వాళ్ళు చేయాలి. బయట ఏవైతే కామన్ ఏరియాస్ ఉన్నాయో, పబ్లిక్ ఏరియాస్ ఉన్నాయో క్లీన్గా ఉంచుకోవటము, రెగ్యులర్గా క్లీన్ చేయటం లాంటివి మన మున్సిపాలిటీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పని వాళ్ళు చేయాలి. వాళ్ళతో పాటు మనం ఒక రెసిడెంట్గా, ఒక సిటిజన్గా మన ఇంటి చుట్టుపక్కల మన ఇంట్లో కూడా మనం జాగ్రత్తగా అంటే ఎక్కడ స్టాగ్నెంట్ వాటర్ లేకుండా, చెత్తను కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా కొంచెం జాగ్రత్తగా బిహేవ్ చేసుకుంటే ప్రతి ఏరియా క్లీన్గా ఉంటుందండి. మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటే అందరికీ ఉండాలి. మనం క్లీన్గా ఉండాలి అని చెప్పి మనం క్లీన్గా ఉండాలి. అలాగే మన మున్సిపల్ వాళ్ళు కూడా ఇంకొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టి ఇలాంటి టైంలో కరోనా ఉంది, వాటితో పాటు మలేరియా, డెంగీ లాంటివి వస్తే కూడా ఇబ్బంది అవుతాయి అని చెప్పేసి ఇంకొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతా కూడా కాంక్రీట్ జంగిల్, ఎక్కడ చూసినా తార్ రోడ్లు, మరి ఈ వర్షపు నీరు అంతా కూడా రోడ్ల మీద పరిగెడుతూనే ఉంటుంది. మరి ఇంకుడు గుంతల విషయంలోని, మరి పచ్చదనం విషయంలో మీరు ఎలా ముందుకెళ్తారు? నేను ఈ ఎన్వైర్న్మెంట్ విషయంలో చాలా ముందు నుంచి నాకు పాలిటిక్స్లోకి రాకముందు నుంచి చాలా ఇంట్రెస్ట్ అండి. సో నేను అంటే ఎవరు ఇప్పుడు ఎలాగో రూల్ కూడా వచ్చింది, ఇండిపెండెంట్ ఇల్లు కట్టుకుంటే ఇంకుడు గుంతలు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయాల్సిందే అని. సో మన మామూలుగా కూడా మేము ఎక్కడైనా ఒక కమ్యూనిటీని కలిసినప్పుడు ఏదైనా కన్స్ట్రక్షన్ అవుతుంటే కూడా వాళ్ళకు కూడా అవేర్నెస్ తెప్పిస్తున్నాం. అంటే మీరు ఆల్రెడీ పాత బిల్డింగ్స్ని కూడా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేసుకొని మీ దగ్గర ఉన్న బోర్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో వాటర్ లెవెల్
లెవెల్ పెంచుకునేలాగా చూసుకోండి. బయట నుంచి వచ్చే వాటర్ సప్లై వస్తుంది, కానీ సరిపడా వస్తాయో లేదో తెలియదు. మన చేతుల్లో ఉన్న పని మనం కూడా చేసుకోవాలి. ఇవే కాకుండా గ్రీనరీ విషయానికి వస్తే మనం ఖచ్చితంగా అందరు బాధ్యత అండి. మొక్కలు నాటడమే కాకుండా ఉన్న చెట్లని ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటి సంఘటనలు జరిగాయి. నేను ఇంతవరకు మన రన్వే 9 వెనకాల మోడీ బిల్డర్స్లో ఉన్నప్పుడు చెట్లు నరకడానికి వచ్చినప్పుడు కూడా మేము ఎవరిని తీయనీయలేదు. ఎందుకంటే ఒక చెట్టు నరకడం అనేది ఒక 10 నిమిషాలు అయిపోయే పని, కానీ అది అంత పెద్దగా ఎదగాలంటే అది చాలా సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఎక్కడన్నా చెట్లు నరికే పరిస్థితి వస్తే మేము ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తామండి, ఆపేస్తాం వాళ్ళని. మీకు ఇబ్బందిగా ఉంటే చిన్నగా ఏదో చిన్న బ్రాంచ్ కట్ చేసుకోండి, మీ ఇంట్లోకి వస్తుంది ఇబ్బంది అంటే, కానీ మొత్తం చెట్టు నరికే రైట్ లేదండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు. ప్రోటోకాల్ విషయంలో కూడా కొంచెం అధికార పార్టీ వాళ్ళు పాటించట్లేదు అన్నట్టు కూడా తెలుస్తుంది. ఎమ్మెల్యేలు వాళ్ళే, ఎంపీలు వాళ్ళే అన్నట్టు కూడా. మీ దృష్టిలో ఇలాంటి విషయాలు వస్తే మీరు ఎలా దాన్ని? నేను టోటలీ అగేన్స్ట్ అండి. రూల్స్కి ప్రోటోకాల్స్కి అగేన్స్ట్కి వెళ్ళడం, గవర్నమెంట్ వీటికి అగేన్స్ట్కి వెళ్ళడం టోటల్గా నేను ఒప్పుకోనండి. ఫాలో అవ్వాల్సిందే. ఇప్పుడు అధికారులు ఎందుకున్నారు? మీకు పార్టీలతో సంబంధం లేదు, అందరినీ ఈక్వల్గా ప్రతి కౌన్సిలర్ కానివ్వండి, చైర్మన్ కానివ్వండి, మీకు అందరూ ఈక్వల్. ఒక సిటిజన్ వచ్చి అడిగినా కూడా ఏదైనా ఉంటే యు ఆర్ రెస్పాన్సిబుల్ టు గివ్ దెమ్ ఏ ప్రాపర్ ఆన్సర్. అట్లాంటప్పుడు ఒక కౌన్సిలర్ అయ్యి ఉండి కూడా మాకు కొన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం, సడన్గా 10 నిమిషాల ముందు సో ప్రోగ్రామ్ ఉంది రమ్మని అని చెప్పడం ఇబ్బందికరంగా ఉందండి. అది నేను ఆల్రెడీ మన అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. హోప్స్ ఫర్దర్ ముందన్నా వాళ్ళు ఇలా చేయరని అనుకుంటున్నా. అనుకోకుండా రాజకీయంలోకి వచ్చారు, మరి ఇక్కడితోటేనా ఇంకేమన్నా మీరు చేసుకొని మరి మహిళలను ఉత్పన్నం చేసే అవకాశం ఏమైనా ఉందా? అవకాశం వస్తే ముందుకెళ్ళాలనే అనుకుంటున్నానండి. రావడం అనుకోకుండా జరిగినా కానీ నేను గత 4 నెలల నుంచి కరోనా అప్పటి నుంచి మాత్రం కరెక్ట్గా మనం ఏప్రిల్ 18 నుంచి నేను ప్రజల మధ్యనే తిరుగుతున్నాను. 3 నెలలు 4 నెలలు గడిచిపోయింది. సో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న వాళ్ళని చూస్తున్నాను నేను. సో ఇంకా ఇప్పుడు నేను ఏదైతే మనం సర్వీస్ చేస్తున్నామో చాలా లిమిటెడ్ పీపుల్కే చేయగలుగుతున్నాం. సో ఇంకా ముందుకెళ్తే ఇంకా ఎక్కువ మందికి సేవ చేసే అవకాశం రావచ్చు, ఇంకా ఎక్కువ మందిని ఇన్స్పైర్ చేసే అవకాశం రావచ్చు, ఇంకా ఎక్కువ మందిని కలుపుకొని ఇంకొంచెం ఎక్స్పాండ్ చేయవచ్చు అన్నమాట మనం చేసే కార్యక్రమాలు. చదువుకున్న విద్యార్థిగా మరి ఇక్కడ చూస్తే మన తెలంగాణ ప్రాంతమే చాలా వెనుకబడే ఉంది. మరి అలాంటి వాళ్ళను, చదువుకు దూరంగా ఉన్న వాళ్ళను మీ యొక్క మైండ్లో ఉందా ఇలాంటి విషయాలు? ఉందండి. ఇది నేను ఆల్రెడీ అంటే మామూలుగా యాజ్ అ నార్మల్ పర్సన్గా మేము అంటే మా దగ్గర పనిచేసే వాళ్ళు కానివ్వండి, కొందరు వాళ్ళ పిల్లల్ని చదివించకుండా ఇళ్ళల్లో ఉంచినా కానీ వాళ్ళని నేను మామూలుగానే ఎడ్యుకేట్ చేయటం, అంటే పిల్లల్ని అట్లా అట్లీస్ట్ ఒక 15-16 ఇయర్స్ ఎడ్యుకేషన్ అన్న కంపల్సరీ. వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలంటే అట్లీస్ట్ బస్ నెంబర్, ట్రైన్లో వెళ్తే ట్రైన్ అవన్నీ మినిమం నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం. ఇంట్లో అంటే ఏమంటారు, కొందరికి మేము వాట్ యు సే అట్లా కాదు, వి జస్ట్ ప్రొవైడ్ దెమ్ బుక్స్ లాంటివి ప్రొవైడ్ చేయటం, పెన్సిల్స్ అట్లాంటివి ప్రొవైడ్ చేయడం. లేకపోతే వాళ్ళకి ఒక ఇద్దరికి మేము మా కంపెనీ తరఫున ఫుల్ పేమెంట్ ఫర్ దర్ ఎడ్యుకేషన్ అనమాట చేస్తున్నాం. ఇది మేము ఒక 8 years నుంచి చేస్తున్నామండి. ఇద్దరు పిల్లలకి ఎవ్రీ ఇయర్ 2 పిల్లలకి. యా. పోస్ట్ జీవితం నుంచి మాస్ జీవితానికి వచ్చారు, అలవాడిందా? కొంచెం కష్టంగా ఉందండి. బట్ అఫ్కోర్స్ నేను వచ్చింది ఇదే బ్యాక్గ్రౌండ్ నుంచి, ఇదే విలేజ్ నుంచి. నా సొంత ఊరు బోయినపల్లి, మా అత్తగారు ఊరు కొంపల్లి. నాకు ఇదంతా అలవాటే కాబట్టి కొంచెం డిఫరెంట్ లైఫ్ స్టైల్. సాఫ్ట్వేర్ కార్పొరేట్ లైఫ్ వేరు, ఇది వేరు కాబట్టి కొంచెం మాట్లాడే విధానం ఇవన్నీ కూడా అంటే ఇక్కడ ఏది మాట్లాడినా కొందరికి తప్పుగా అనిపిస్తుంది. మనమేమో నార్మల్గా మాట్లాడడం అలవాటు, ఇంత రిఫైన్ చేసుకొని వాళ్ళేమనుకుంటారా అని అంత లేదు. కొంచెం ఇబ్బందిగా ఉంది, బట్ ఐ విల్ గెట్ ఆన్. అక్కడ మొత్తం పోస్ట్ జీవితంలో అందరూ విఐపీలో చూస్తారు, ఇక్కడ కూడా విఐపీలే, కానీ చాలా అంటే మనం కూటికి లేని వాళ్ళందరూ కూడా ఆప్యాయంగా మందలియాల్సి వస్తుంది. కొన్ని చోట్ల కూర్చొని కూడా తినాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో అంటే మీరు ఏ రకంగా మేనేజ్ చేస్తారు? నాకు అవన్నీ అలవాటేనండి. ఎందుకంటే నేను పుట్టుక నుంచి ఆ కార్పొరేట్ లైఫ్ చూడలేదు.
ఫస్ట్ నుంచి నాకు మా అమ్మ నాన్న అంటే అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్, సో అందరితో కలిసి పనిచేయడం, మా అమ్మ నాన్నకు కూడా అగ్రికల్చర్ చేయటం, మా నాన్నకు కూడా ఇలాంటివి చేయటం, నేను వాళ్ళతో పాటు వెళ్ళటం ఊళ్ళలోకి, సో అవన్నీ అలవాటే. ఇక్కడ కూడా మా అత్తయ్య వాళ్ళు కూడా అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్. మా మామయ్య అయితే ఇంకా మీరు వినే ఉంటారు, యాదిరెడ్డి అని, ఆయన ప్రజల మనిషి. ఆయన టోటల్గా ఒక నిత్యము ఆయన దగ్గరికి ఎవరో ఒకరు రావడం, సమస్యలు చెప్పుకోవడము, వాళ్ళతో పాటే కూర్చొని వచ్చిన వాళ్ళని భోజనం చేయకుండా వెళ్ళనియకపోవడం, ఫస్ట్ నుంచి అవన్నీ నాకు అలవాటే అండి. నాకు ఆ విషయంలో ఏమి ఇబ్బంది లేదు. జనరల్గా మహిళలు ఏదైనా ప్రజాప్రతినిధులు అవుతే కొడుకు పాత్రనో తండ్రి పాత్రనో ఉంటుంది. ఈ రెండు పాత్రలు లేకుండా మీరు ముందుకెళ్తారా? నేను ఫస్ట్ నుంచి ఇండిపెండెంట్ ఉమెన్ అండి. నేను మా నాన్న అమ్మ పెంచడం కూడా నన్ను ఇండిపెండెంట్గా ఆలోచించి, ఇండిపెండెంట్గా నేను ఏది చదువుకోవాలనుకున్నానో అదే చదువుకున్నాను, నేను ఎలాంటి ఉద్యోగం చేయాలనుకున్నానో అలాంటి ఉద్యోగమే. మా అమ్మ ఈజ్ అ వెరీ ఇండిపెండెంట్ ఉమెన్ అండి. షీ డోంట్ లైక్ ఇట్లా ఒకరి మీద డిపెండ్ అయ్యి అంటే ఫ్యామిలీకి వాల్యూ ఇవ్వాలి, హస్బెండ్కి వాల్యూ ఇవ్వాలి, అట్ ది సేమ్ టైం నా ఐడెంటిటీ నేను ప్రొటెక్ట్ చేసుకొని ఎలా ఉండాలో ఐ లెర్న్ ఫ్రమ్ హర్. ఇప్పటి వరకు కూడా మహిళలు చాలా వరకు కూడా మూఢనమ్మకాల్లో మన్నిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది కూడా. అలాంటి వాళ్ళని ఒక ప్రజాప్రతినిధిగా మీరు ఎలాగ బయట తీసుకొచ్చే అవకాశం? మూఢనమ్మకాలు అంటే మూఢనమ్మకాలు అనేది తప్పేనండి. ట్రెడిషన్స్, కొందరు మూఢనమ్మకాలని ట్రెడిషన్స్ని కలిపేస్తారు. ట్రెడిషన్స్ ఆర్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ మూఢనమ్మకాలు. ట్రెడిషన్స్ అంటే ఇప్పుడు చూడండి, నేను ఫ్రైడే వస్తే నేను కూడా గడపకు పసుపు రాసి బొట్లు పెట్టి, అది ఒక నమ్మకం, అంటే అదొక మంచి హ్యాబిట్ అని నా నమ్మకం. సో అవి చేస్తాను. మూఢనమ్మకాలు అనేవి డిఫరెంట్ టోటల్గా. అవి వాటిలోకి అంటే పట్టించుకోకపోవడమే మేలు. రైట్. మహిళలకు ఏం చెప్తారు? నేను అంటే మీ అంటే మనం తక్కువ హస్బెండో ఫాదరో ఉంటేనే చేస్తామని కాదు, వాళ్ళ సపోర్ట్ కూడా మనకు కావాలి. మనం వాళ్ళని ఒప్పించాలంటే మనం ఏం చేయగలము, మన స్టామినా ఏంటి, మనకున్న నాలెడ్జ్ ఏంటి అని ఫస్ట్ ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని మనం వస్తే బెటర్. ఇప్పుడు నాకు అంటే మై హస్బెండ్ ఈజ్ వెరీ సపోర్టివ్. తనకు తెలుసు అంటే నేను ఇండివిజువల్గా నేను హ్యాండిల్ చేయగలను ఈ పొజిషన్ అని చెప్పి తను నన్ను ఎంకరేజ్ చేయడం జరిగింది. సో నేను చెప్పేది అదే, అంటే మీరు కూడా చేయగలరు. ఏదో ఒకటి మీరు ఎంచుకున్న రంగంలో ముందుకు రండి. అంటే వాళ్ళు ఏమో అనుకుంటారని మీ ఫీలింగ్ మీ లోపలే పెట్టుకుంటే బయటకు తీసుకురాకపోతే అర్థం కాదు అవతల వాళ్ళకి. ఎక్స్ప్రెస్ చేయడం అనేది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. చెప్పండి, అలాగే ముందుకు రండి, ప్రూవ్ యువర్ సెల్ఫ్, యూ కెన్ డూ. మహిళగా ఇల్లు చక్కదిద్ది ఇల్లు ఫ్యామిలీ చూడటమే ఒక ఎత్తు, మళ్ళీ ప్రజలు అంటే మీ ఒక పరిధిలో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఇప్పుడు తల్లి లాంటి వాళ్ళే. ఆ పరిధి దాటిపోయింది, దాన్ని మరి చేస్తారా? చేస్తున్నానండి, చూస్తున్నాను. జస్ట్ లైక్ ఒక ఇల్లు, నేను అదే చెప్తున్నా, ఒక మహిళ ఒక ఇల్లుని తీర్చిదిద్ది ఇప్పుడు చూడండి లాక్డౌన్ తర్వాత ఎవరికి ఇదివరకంటే ఎవరో ఒకరు హెల్ప్ ఉండేది, అంటే మామూలుగా కొంచెం సెటిల్ అయిన వాళ్ళకి ఇంట్లో ఒక హెల్పర్ ఉండేవాళ్ళు. హెల్ప్ లేకుండా ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు రన్ యువర్ ఫ్యామిలీ, 3 పూట్ల వండి తినిపించి పిల్లల్ని చూసుకొని ఫైనాన్షియల్ అన్నీ హ్యాండిల్ చేసి మీ హస్బెండ్ని అత్త మామల్ని ఇంత పెద్ద ఫ్యామిలీని హ్యాండిల్ చేసినప్పుడు యూ కెన్ హ్యాండిల్ బెటర్. అవుట్ సైడ్ కూడా మీరు హ్యాండిల్ చేయగలరు. సో నేను అదే చేస్తున్నా, అంటే నా మెచ్యూరిటీ అనేది ఇంట్లో నుంచే స్టార్ట్ అయింది. వెన్ ఐ కెన్ హ్యాండిల్ మై ఓన్ ఫ్యామిలీ అండ్ ఎవ్రీ వన్, ఐ కెన్ హ్యాండిల్ పీపుల్ అరౌండ్ మీ. అయితే ఇప్పుడు మీరు రాజకీయంలోకి వచ్చారు కనుక మిమ్మల్ని ఏమన్నా అంటే మీరు కూడా కంపల్సరీ వార్ చేయాల్సిందే, మరి దానికి పూనుకున్నారా? అలాగా కౌంటర్ చేసే కౌంటర్ అంటే అండి, అంటే ఇప్పుడు పని వరకే నేను కౌంటర్ అంటే ఇప్పుడు నేను అడిగాను నా వార్డులో, ఇప్పుడు ఒక కౌన్సిల్ మీటింగ్ జరిగింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఓన్లీ టీఆర్ఎస్ వాళ్ళకి మాత్రమే కొన్ని ఫండ్స్ ఇచ్చేసి మిగతా పార్టీలకు ఇవ్వకుండా అట్లా చేస్తే ఖచ్చితంగా ఆ విషయం వరకు నేను క్వశ్చన్ చేస్తాను. చైర్మన్ కానివ్వండి, కమిషనర్ కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, ఎవరన్నా ఉండని, బికాస్ అది మన రైట్. అంటే ఈక్వల్గా ఇవ్వడం అనేది, తీసుకోవడం అనేది మన రైట్, ఈక్వల్గా ఇవ్వడం అనేది వాళ్ళ రైట్. నా రైట్ వరకే నేను ఫైట్ చేస్తానండి. అంతకు మించి పర్సనల్గా ఎవరితోనూ ఎలాంటి శత్రుత్వాలు కానీ పర్సనల్గా అటాక్ చేయడం లాంటివి మాత్రం నాకు ఐఎమ్ అగెయిన్స్ట్ దట్ ఆల్సో. ఫండ్స్ ఇస్తాము పార్టీ మారమని అంటే ఎలాంటి సమాధానం చెప్తారు? లేదండి, అది డబ్బుల కోసం ఆశపడి డెవలప్మెంట్ ఆఫ్ కోర్స్ డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది, కానీ దానికన్నా ముందు నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు నన్ను చూసో, పార్టీ సింబల్ చూసో, రేవంత్ రెడ్డి గారిని చూసో ఓటేసిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరినీ కాదని వెళ్ళడం కూడా కొంచెం కష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇదండి మరి అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చి తన పాత్ర ఖచ్చితంగా పోషిస్తాను, ఇల్లు దిద్దిన వాడిని మరి నా యొక్క కౌన్సిలర్లో ఉన్నటువంటి డివిజన్ దిద్దలేకపోతానా, నా యొక్క స్వశక్తితోటి నా యొక్క ఇండిపెండెంట్ మరి ఆలోచనతోటే ముందుకెళ్తానని చెప్పారు మరి జ్యోత్స్న శివారెడ్డి గారు, మరి కొంపెల్లి 11వ వార్డు కౌన్సిలర్. మరి తను నిజంగా కూడా ఉన్నత శిఖరాలకు అధిరోహించి మహిళల పట్ల ఖచ్చితంగా పోరాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తుండే విత్ న్యూస్ కెమెరామెన్ విజ్జు రెడ్డితో మీ సురేష్ దండు.